హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ప్రజెంట్ మనం అమెజాన్లో ఏవైతే యాక్టివ్ అండ్ బల్క్ హైరింగ్ అయితే జరుగుతుందో ఆ రోల్స్ గురించి అయితే ప్రజెంట్ డిస్కస్ అయితే చేస్తున్నాం. అండ్ చాలామంది నాకు కమెంట్ సెషన్స్లో పోస్ట్ చేస్తున్నారు అండ్ ఈమెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవుతున్నారు. లైక్ ఏవైతే యాక్టివ్గా జరుగుతున్నాయి, రిఫరల్స్ ఉన్నాయా అని. రిఫరల్స్ అయితే వస్తాయి, మార్చ్ ఆ టైంలో అయితే వస్తాయి. మేబీ వీసీఎస్కి రావచ్చు. సో నేను ఆ టైంలో అయితే మీకు రిఫరల్ అనేది ఇచ్చేస్తాను. వీడియో అయితే కంప్లీట్ చూడండి, సో దట్ మీకు తెలుస్తుంది ఏవైతే హైరింగ్ ఉన్నాయి అండ్ మీ వర్క్ ఎలా ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది. నేను ఏ రోల్కి తగ్గట్టు ఆ రోల్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. సో మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ప్రజెంట్ సపోర్ట్ ఆప్స్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. సపోర్ట్ ఆప్స్ వచ్చేసి లైక్ మీరు సెల్లర్ అయితే ఉంటాడు కదా, ఒక థర్డ్ పార్టీ ఐటమ్. ఎఫ్బిఐ అంటే అమెజాన్ డెలివర్ చేస్తుంది, బట్ ఐటమ్ అయితే సెల్లర్ది ఉంటుంది. ఆ సెల్లర్ ఐటమ్ ట్రాన్సాక్షన్ ఇష్యూస్ అయితే జరుగుతుంటుంది కదా, ఐటమ్ మిస్సింగ్ లేకపోతే రిసీవ్ డ్యామేజ్ అలా ఏవైనా జరుగుంటుంది కదా, లేకపోతే ఐటమ్ మన వేర్ హౌస్లోనే మిస్ అయిపోవడం, లేకపోతే వచ్చే దారిలో మిస్ అయితే అది అమెజాన్కి సంబంధం ఉండదు. అలా కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా, వాటి మీద మీరు టికెట్స్ అనేవి రేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి రియంబర్స్మెంట్స్ ఆర్ రీఫండ్స్ వాట్ ఎవర్ అవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలా మీ వర్క్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ దీనికి వర్క్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఫస్ట్ మీరు అప్లై చేసిన వెంటనే మీకు ఇంటర్వ్యూ అనేది 1 or 2 వీక్స్లో షెడ్యూల్ అయితే అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీకు బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని చెక్ చేయడానికి, మీ ఇంట్రో అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఏదైనా సిట్యువేషన్ బేస్డ్ క్వశ్చన్ అంతే. ఈ క్వశ్చన్స్ అడిగాక వాళ్ళు మిమ్మల్ని ఫిల్టర్ అయితే చేస్తారు. లైక్ బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు మిమ్మల్ని ఫిల్టర్ చేసి మీకు టెస్ట్ లింక్ అనేది పంపిస్తారు. సో ఆ టెస్ట్ లింక్ కూడా 1 or 2 డేస్లో వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు మీకు టైం లిమిట్ కూడా ఇస్తారు, ఎన్ని డోసెస్లో లైక్ మీరు ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది అని. సో అది క్లియర్ అయిన వెంటనే 1 వీక్లోనే మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ అయితే క్లియర్ చేసినారంటే డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. ఇది బెంగళూరు లొకేషన్కి కాబట్టి మీరు వాక్ ఇన్ అనేది బెంగళూరుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ మీకు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడగచ్చు, లేకపోతే ఏదైనా సిట్యువేషన్ బేస్డ్ అండ్ ఇంట్రో అనేది కామన్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడిగేలా వద్దా అనేది. వాళ్ళ ప్రిఫరెన్స్ అంతే అది. కొందరు అడుగుతారు, కొందరు అయితే అడగరు. బేసిక్గా వాళ్ళు కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎందుకంటే జస్ట్ ఇది ఫ్రెషర్ కూడా ఎలిజిబులే కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రెషరైజ్డ్గా అలా ఏమి ఉండదు, సింపుల్గా అడుగుతారు. సో ఇది సపోర్ట్ ఆప్స్ హైరింగ్ అప్లికేషన్ నుంచి ఇంటర్వ్యూ దాకా. వన్స్ మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయి అది కూడా క్లియర్ అయిపోయిందంటే వాక్ ఇన్ డ్రైవ్ కూడా. సో మీకు ఒక ఈమెయిల్ లైక్ షేర్ చేస్తారు, ఎక్సెల్ షీట్ మాదిరిగా. అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయమని, అలా స్లోగా మీ బ్యాక్గ్రౌండ్ చెక్ స్టార్ట్ చేసి విత్ ఇన్ 2 to 3 వీక్స్లో మీ ఆన్ బోర్డింగ్ అనేది చేస్తారు. సో ఇది సపోర్ట్ ఆప్స్కి. నెక్స్ట్ వచ్చేసి జియో ఏఐ, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంతకుముందు మీరు చూసింది అయితే సపోర్ట్ ఆప్స్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, జియో వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ దీనికైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా చేంజ్ చేసేసారు. సో దానికన్నా ముందు లైక్ ఎలిజిబిలిటీ చూద్దాం. దీనికి ఫ్రెషర్స్ నుంచి మినిమం గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి, అండ్ ఫ్రెషర్స్ అప్ టు 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. అమెజాన్ ఈస్ హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ 6 months కాంట్రాక్ట్. ఇది కాంట్రాక్చువల్ రోల్. అండ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు దీనికి. ఇంకా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చేసారు కదా, అది మీరు హైప్రో నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి వెంటనే కూడా రాదు, ఎలిజిబిలిటీ మెయిల్ మాత్రమే వస్తుంది. అది వచ్చిన ఒక 1 weekకి డైరెక్ట్గా హెచ్ఆర్ నుంచి మీకు టెస్ట్ లింక్ అనేది వస్తుంది. విత్ ఇన్ 24 to 48 hours కంప్లీట్ చేయమని. సో మీరు టెన్స్ అయితే అవ్వకండి, జస్ట్ ఎలిజిబిలిటీ మాత్రమే వచ్చింది, టెస్ట్ లింక్ రాలేదని వస్తుంది. 1 weekలోనే వచ్చేస్తుంది మోస్ట్లీ. నేనైతే అలానే చూశాను, నాకు ఒక 1 week అయితే వచ్చింది టెస్ట్ లింక్ కూడా. సో మీకు కూడా వస్తుంది. 52 questions అయితే ఉంటాయి.
ఎగ్జామ్ ప్యాటర్న్‌లో యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అన్నీ ఉంటాయి. మ్యాథ్స్ సంథింగ్. సో, అవన్నీ మీరు బేసిక్ క్వెషన్స్ లాగా ఉంటాయి. అది క్లియర్ చేయాల్సుంటది. అది క్లియర్ అయితే ఆహ్, ప్రెజెంట్ అంటే స్టార్టింగ్ హైర్ అయినప్పుడైతే లైక్ అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడైతే 1 ఆర్ 2 వీక్స్ 2 వీక్స్ కూడా కాదు. 2 డేస్‌లో ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళందరికీ కన్ఫర్మేషన్ మెయిల్ అయితే పంపించేశారు. సో, ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ అయితే క్లియర్ చేసుంటారు కదా! సో, వాళ్ళు ప్రాసెస్ ద్వారా వస్తారు. సో, టైం పడుతుంది. మినిమమ్ 2 వీక్స్ అయితే. మీకంటే ముందు క్లియర్ చేసిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలి. ఇంటర్వ్యూ కంప్లీట్ చేయాల్సి ఉంటది కాబట్టి, సో, వాళ్ళందరిది అయిన తర్వాత మీ వరకు వస్తారు. మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి, ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వమని చెప్తారు. సో, ఇది జీఓఏ ప్రాసెస్. అండ్ ఇది ఎంఎల్ డేటా అసోసియేట్. లైక్ ఇది కొంచెం ఎడిటింగ్ వర్క్ అయితే ఉంటది మీకు. దీనికి కూడా మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. మోస్ట్‌లీ ఇప్పుడు నేను చూపించేవన్నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఫ్రెషర్ అయితే సరిపోతది. లైక్ ఎక్స్‌పీరియన్సే ఉండాల్సిన అవసరం ఏం లేదు. అండ్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు హైప్రోది ఉంటది ఇక్కడ. సో, మీరు డైరెక్ట్‌గా ఎళ్లి అక్కడ అప్లై చేసుకుంటే మీకు టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తది. ఇది పర్మనెంట్ రోల్ అనుకుంటా. ఇక్కడైతే కాంట్రాక్చువల్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు కాంట్రాక్చువల్ రోల్ అని. ఇన్‌కేస్ మీరేదైనా క్లియర్ చేయలేకపోతే ఎగ్జామ్ అయితే వేరే జాబ్ ఐడీ ఉంటది కదా! సో, 2 డిఫరెంట్ జాబ్ ఐడీస్ లాగా ఉన్నాయి. ఇన్‌కేస్ ఇది క్లియర్ చేయలేకపోతే ఇది ట్రై చేయండి కాంట్రాక్చువల్ రోల్. ఇక్కడ సంథింగ్ ఏదో ఒక లింక్ అయితే ఇచ్చేసారు రిజిస్ట్రేషన్‌కి. సో, ఇది రిజిస్టర్ అయితే చేసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ బయర్ రివ్యూస్. సేమ్ ఇది కూడా అంతే. సెల్లర్ ఇష్యూస్ లైక్ ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్ అండ్ మినిమమ్ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ లైక్ రిమోట్ అని ఇచ్చేసారు కదా! ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇక్కడ ఉంది. రిజిస్టర్ చేసేసుకోండి. అండ్ మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను అది ఎక్కువ చూసి లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ ఎలిజిబిలిటీ చూసి. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో, అందరూ అయితే ఎగ్జామ్ అయితే క్లియర్ చేయలేరు కదా! సో, మీకు కూడా ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా వస్తది. మనం ఇటు అప్లికెంట్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీ వర్క్ వచ్చేసి సెల్లర్ ఇష్యూస్‌ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటది. బయర్ అబ్యూస్, సపోర్ట్ టాప్స్. సో, ఇలాంటివన్నీ సిమిలర్‌గా ఉంటది వర్క్ అనేది. చిన్న చిన్న డిఫరెన్సెస్ అంతే. అండ్ అందుకే వాళ్ళు నేమ్స్ అనేవి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. లైక్ డిజిగ్నేషన్ కూడా. బట్ కానీ వర్క్ అనేది సిమిలర్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి టాక్స్. నేనిది కొత్తగా చూస్తున్నాను. లైక్ టాక్స్ కంప్లెయింట్స్ అనలిస్ట్ అని కంప్లెయింట్స్. ఇన్‌కేస్ ఎవరైనా ఆల్రెడీ ఫైనాన్స్ మీద ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటారు కదా! ఆహ్, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు ఫైనాన్స్ మీద ఆల్రెడీ లైక్ రిఫరల్ అయితే వచ్చింది. బట్ కానీ మోస్ట్ ఆఫ్ మై సబ్‌స్క్రైబర్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్. సో, నేను అందుకే అది మెన్షన్ చేయలేదు. నాకు రిఫరల్ అయితే వచ్చింది. ఎవరైనా ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ లైక్ దాని మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్ అయినా పర్లేదు. నేను రిఫర్ అయితే చేయగలను. అండ్ ఆ తర్వాత ఎవరైనా ఫైనాన్స్‌లోనే కెరియర్ గ్యాప్ అయితే తీసుకొని ఉంటారు కదా! ఎస్పెషల్లీ విమెన్ ఒక లైక్ మేబీ మ్యారేజ్, ప్రెగ్నెన్సీ దానివల్ల కెరియర్ గ్యాప్ అయితే వచ్చి ఉంటుంది కదా! వాళ్ళకి కూడా రిఫరల్ అయితే వచ్చింది నాకు. ఇన్‌కేస్ ఎవరైనా అలా ఉంటే ఆహ్, నా ఈమెయిల్ ఐడీకి అయితే మీరు కాంటాక్ట్ అయిపోండి. జాబ్ ఓపెనింగ్స్ విత్ హన్సిక. నేను అక్కడ మీకు రెస్పాండ్ అవుతాను. ఇన్‌కేస్ రిఫరల్ కావాలనుకుంటే. సో, ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయినవి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. లేకపోతే నేను డైరెక్ట్‌గా ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయిపోవచ్చు. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.